మూడో వార్డులో టాస్ వేస్తారా, రీకౌంటింగ్ చేస్తారా అనేది చెప్పి అధికారులు మాత్రం వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించి రిజల్ట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. మెదక్ లో కావచ్చు, సంబంధించిన ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ హవానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం ఉన్నటువంటి మెదక్ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది, తర్వాత కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతోంది? 19 మున్సిపాలిటీలో యాజ్ ఆఫ్ నౌ 4 మున్సిపాలిటీ బీఆర్ఎస్ గెలుపొందిందా? ఒక నిమిషం, ఐ విల్ గెట్ బ్యాక్ అగైన్. బైన్సా నుంచి మరొక బిగ్ బ్రేకింగ్ వస్తోంది. బైన్సాలో ఎంఐఎం జోరు కనిపిస్తోంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ బైన్సా ఎంఐఎం కైవసం చేసుకోబోతోంది. ప్రధాన పార్టీలకి ఓటర్లంతా షాక్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏమి కూడా ఇక్కడ ఓటర్లు తమ ప్రాతినిధ్యాన్ని చూపించలేకపోయారు. 7 చోట్ల ఎంఐఎం గెలుపొందితే 5 చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ హవా కొనసాగిస్తున్నారు. సో ప్రధాన పార్టీలకి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని కూడా బైన్సాలో కనీసం ఖాతా కూడా తెరవలేదు. 7 చోట్ల ఎంఐఎం గెలుపొందింది, 5 చోట్ల ఇండిపెండెంట్ గెలుపొందారు. సో బైన్సా ఎంఐఎం హస్తగతం అయిపోయిందని చెప్పుకోవాలి. సో బైన్సాకు సంబంధించి మొత్తం కాకుండా మున్సిపాలిటీలు 26 మున్సిపాలిటీల్లో 7 ఇప్పటికే ఎంఐఎం గెలుపొందితే 5 ఇండిపెండెంట్ గెలిచారు. సో ఇంకా రిజల్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి 26 మున్సిపాలిటీలకు సంబంధించి. మరి తర్వాత తదుపరి ఏమైనా వస్తుందో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ బైన్సా మాత్రం అటు కైవసం చేసుకోబోతోంది. ఎంఐఎం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో మొత్తంగా 116 మున్సిపాలిటీలో ఒకటిగా డైరెక్ట్గా ఎంఐఎంకి స్టాంపింగ్ అయినట్టుగా భావించాలి. ఎంఐఎం జెండా పాతబోతున్న రకంగా భావించాలి. సో మెదక్ నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మహేష్ లైన్లోనే ఇంకా ఉన్నారు. సో మహేష్, మెదక్ వ్యాప్తంగా ఉన్నటువంటి 19 మున్సిపాలిటీలో రైట్, సో ప్రెసెంట్ మున్సిపాలిటీ రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. క్రిస్టల్ క్లియర్ రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్ కాదు, ఆర్టీవీ ఇచ్చింది ఎగ్జాక్ట్ పోల్స్ అన్న చందంగా ఉంది. అటువంటి రిజల్ట్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా ఆర్టీవీ ముందుగానే పసిగట్టింది ప్రజలకు సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది అనేది. ఒకసారి ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. రిజల్ట్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. రైట్, సో బైన్సాకు సంబంధించి ఎంఐఎం కైవసం చేసుకోబోతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. 26 మున్సిపాలిటీలో ఇప్పటికే 7 వార్డుల్లో 26 వార్డుల్లో 7 వార్డులు ఎంఐఎం కైవసం చేసుకుంది. 5 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు, గెలుపొందారు అక్కడ. సో ఎంఐఎం అక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కనీసం ఖాతా తెరవలేదు. సో 116 మున్సిపాలిటీల్లో బైన్సాని ఎంఐఎం చేజిక్కించుకునే అవకాశం ఉంది. పీఠాన్ని అక్కడ అధిరోహించే అవకాశం కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ బైన్సాకు సంబంధించి రిజల్ట్స్ చూస్తున్నాం. దాంతో పాటుగా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. తొర్రూరులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బిగ్ షాక్ తగిలింది. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ జెండా ఎగిరేసినట్టు తెలుస్తోంది. సో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16లో 7వ వార్డులో, 8వ వార్డులో, 9వ వార్డులో, 6వ వార్డులో, 3వ వార్డులో, 1వ వార్డులో, 4, 11, 12, 15 మొత్తంగా 10 వార్డులకు పైగా బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేవలం 6 వార్డుల్లోనే గెలుపొందింది. సో 10 వార్డులు బీఆర్ఎస్, 6 వార్డులు డైరెక్ట్గా ఇటు కాంగ్రెస్ గెలుపొంది. ఆల్రెడీ ఎర్రబెల్లి దయాకర్ రావు సంబరాలు కూడా మొదలుపెట్టేశారంట. ఆయన అక్కడ సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ తొర్రూరు మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 3 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దాంట్లో గడ్డపోతారు ఒకటి, ఆ తర్వాత క్యాతనపల్లి అండ్ దీంతో కలిపి తొర్రూరుతో కలిపి 3 కైవసం చేసుకుంది. సో మౌలి గౌడ్ జాయిన్ అయ్యారు మళ్ళీ నాతో పాటుగా. సార్, తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అవుట్ ఆఫ్ 16, 10 బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది, 6 కాంగ్రెస్ గెలుపొందింది. మనోజ్, ఇక్కడ మన ప్రీ పోల్ సర్వేకి ఎగ్జిట్ పోల్ సర్వేకి స్పష్టమైన తేడా కనిపించింది. ఆ విషయం కూడా మనం చెప్పాము. అక్కడ ఇంతకుముందు జమ్మికుంటలాగే తొర్రూరులో కూడా ముందు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పటికీ తర్వాత అది బీఆర్ఎస్ వైపు వెళ్తుందని మనం చెప్పాము. అదే రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. ముందు మనం బీఆర్ఎస్కు
6 చెప్పినప్పటికీ తర్వాత ఇది ఎగ్జిట్ పోల్ తర్వాత అక్కడ పరిస్థితి మారింది. దాదాపు 9 నుంచి 10 స్థానాలు బీఆర్ఎస్ వస్తుందని మనం చెప్పాము. కాంగ్రెస్ పరిస్థితి అక్కడ ముందు 9 అనుకున్నాం, కానీ తర్వాత దానికి 5 నుంచి 6కు పడిపోతుంది కాంగ్రెస్ బలమని ఏదైతే మనం ఆర్టీవీ చెప్పిందో అది ఖచ్చితంగా నిజమైపోయింది. ఇక్కడ ఈ ప్రాంతంలో కొంత ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా ఆయన పడ్డ కష్టానికి ఫలితం అయితే కనిపిస్తుంది. ఆ ఏరియాలోనే ఇంటింటికి వెళ్ళారు. నిజానికి ఇప్పుడే కాదు, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే కాదు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయన ఈ ప్రాంతంలో తొర్రూరు ఏరియాలో చాలా ఇంటింటికి తిరిగి చాలా ఖచ్చితమైన ఫలితం రాబట్టాలి దీంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో యశస్విని రెడ్డి కావచ్చు, లేదా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక గందరగోళం ఉంది. చాలా రోజులుగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత లేకపోవటం, కాంగ్రెస్ నాయకుల మధ్యలో గ్రూప్ తగాదాలు, తర్వాత చాలామంది ఇక్కడ మనం చెప్పుకోవాలి కాంగ్రెస్లో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీలో. దీనివల్ల కాంగ్రెస్ ముందు అనుకున్న దానికన్నా చాలా తక్కువ స్థానాలు గెలుచుకుంది. చాలా అంటే తన చేతిలోకి రావాల్సిన తొర్రూరు మున్సిపాలిటీని చేజార్చుకున్నట్టయింది కాంగ్రెస్. అక్కడ నిజానికి కాంగ్రెస్కు కొంత బలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కేవలం గ్రూపు తగాదాలు, తర్వాత నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం కారణంగా కాంగ్రెస్ తొర్రూరును చేజార్చుకుంది. ఈ పరిస్థితిని అక్కడ స్థానిక నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ వైపు ఉన్న తొర్రూరు మున్సిపాలిటీని చాలా ఖచ్చితమైన ఫలితంతో ఒక మంచి